హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. అసలు అరుణాచలం ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత, ఎలా దర్శించుకోవాలి, సో టెంపుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే నేను ఒంగోలు నుంచి స్టార్ట్ అవుతున్నాను కాబట్టి ఇక్కడ నుంచే వీడియో స్టార్ట్ చేశాను. ఒంగోలు నుంచి ఫస్ట్ అయితే కాట్పాడికి వెళ్ళాలి. సో ఒంగోలు టు కాట్పాడి స్లీపర్ క్లాస్ అయితే 230 రూపీస్, థర్డ్ ఏసీ అయితే 620 రూపీస్. సో నేను ఇప్పుడైతే ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యాను. సో కాట్పాడికి అయితే రీచ్ అయిపోయాను. కాట్పాడి నుంచి అరుణాచలంకి 50 రూపీస్ టికెట్. అంటే తమిళనాడులో అరుణాచలాన్ని తిరువన్నామలై అని పిలుస్తారు, మనం తెలుగులో అరుణాచలం అని అంటాము. ఇప్పుడైతే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో టికెట్ తీసుకొని వచ్చేసరికి ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అంతా జనరలే. ట్రైన్ అక్కడి నుంచి కాట్పాడి జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రీగానే ఉంటుంది. సో మనకు నచ్చిన ప్లేస్లో వెళ్ళి కూర్చోవచ్చు. థర్డ్ ఏసీ కానీ స్లీపర్ కానీ అలా ఏం ఉండదు. సో ట్రైన్ అంతా జనరలే. ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతే అరుణాచలానికి 7:30 to 8 కల్లా రీచ్ అయిపోతాము. బస్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేనైతే అరుణాచలంకి దగ్గరలో ఉన్నాను. ఇంకొక 10 to 15 మినిట్స్లో రైల్వే స్టేషన్ తిరువన్నామలై రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్లైమేట్ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నదే అరుణాచలం కొండ. సో తిరువన్నామలై అయితే రీచ్ అయిపోయాము రైల్వే స్టేషన్కి. మన ఇండియన్సే కాదు, ఫారెన్ వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తారు. సో బయటికి రాగానే చాలా ఆటోలు ఉంటాయి. సో కొంచెం మాట్లాడుకొని టెంపుల్ దగ్గరలోనే స్టే చేయడానికి ట్రై చేయండి, అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే. సో చాలా హోటల్స్ అవి ఉంటాయి. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం అయితే 1 అలా అయింది. ఈ టైంలో గిరి ప్రదక్షిణ అంటే కష్టం కదా. గిరి ప్రదక్షిణ చేసా అయినా దర్శనం చేసుకోవచ్చు, లేదంటే ముందు దర్శనం చేసుకున్న తర్వాత అయినా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. నేనైతే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేశాను. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా నేను మళ్ళా దర్శనానికి అయితే వెళ్ళాను. ఇక్కడ అందరూ టెంకాయ కొట్టుకొని దీపాలు వెలిగించి కర్పూరం వెలిగిస్తారు దర్శనానికి వెళ్లే ముందు. ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఈ వేలో నుంచి దర్శనానికి అయితే వెళ్తున్నాము, అంటే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు కనిపిస్తున్నదే మెయిన్ రాజగోపురం అన్నమాట. ఇది అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. అసలు అరుణాచలం అంటే ఏంటి? అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని, మనం చేసిన రుణ పాపాలను తొలగించినది అని అర్థం. తమిళనాడులో తిరువన్నామలై అని పిలుస్తారు. దీనిని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ అని, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో ఈ అరుణాచలం ఒకటి. ఈ ఆలయంలో మెయిన్ గా 4 పెద్ద గోపురాలు అయితే ఉన్నవి. తూర్పు వైపు ఉన్నది రాజగోపురం అని, దక్షిణం వైపు ఉన్నది తిరువంజరం గోపురం అని, పడమర వైపు ఉన్నది పే గోపురం అని, ఉత్తరం వైపు ఉన్నది అమ్మాల్ గోపురం అని పిలుస్తారు. మొత్తం టోటల్ గా మనకి 9 గోపురాలు అయితే కనిపిస్తాయి. మెయిన్ గా తూర్పు వైపు ఉన్నది రాజగోపురం. ఇదే రాజగోపురం. ఇది తమిళనాడులోని సెకండ్ హైయెస్ట్ టవర్, 217 ఫీట్స్ హైట్ ఉంటది. ఈ రాజగోపురం ద్వారానే మనం ఆలయం లోపలికైతే వెళ్తాము. ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు వారు కట్టించారు. మన దేశంలోనే పొడవైన రాజగోపురాలలో ఇది ఒకటి. ఈ గోపురం ముందే పూలు, టెంకాయి, కర్పూరం, ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడే అమ్ముతారు. సో మనకు కావాలంటే తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఈ రాజగోపురం లోపలికి వెళ్ళగానే ఎడం వైపున శక్తి గణపతి విగ్రహం ఉంటుంది. ఈ శక్తి గణపతి పక్కనే అరుణగిరినాథర్ విగ్రహం ఉంటుంది. ఆలయం లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ నుంచి ఫ్రీ దర్శనానికి వెళ్తాము. ఇక్కడ రైట్ సైడ్ ఇది క్యూ కనిపిస్తుంది కదా, ఇది సెకండ్ డే అన్నమాట. నేను నెక్స్ట్ డే దర్శనానికి వెళ్తున్నాను. సో ఆ క్లిప్ ఇందులో యాడ్ చేశాను. సో ఇది 50 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఈ వేలో వెళ్ళాలంటే జస్ట్ ఒక 30 మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కంబత్తు ఇలియనార్ ఆలయం, అంటే తెలుగులో స్తంభోదవ కుమారస్వామి ఆలయం అంటారు.
ఈ ఆలయానికి ఎడమ వైపున అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే శివగంగా తీర్థం. ఇక్కడ కనిపిస్తున్న క్యూ అన్నదాన భోజనానికి ఎవ్రీడే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉంటది. సో మనం ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము కదా, అదే క్యూ నుంచి వెళ్ళాలి. మనం దర్శనానికి వెళ్తుంటే ఎటు చూసినా కూడా మనకి గోపురాలు కనిపిస్తూనే ఉంటాయి. మన దక్షిణ భారతదేశంలో పంచభూత లింగాలు ఉన్నాయి. వాటిలో ఆకాశలింగం, వాయులింగం, పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం ఇలా 5 లింగ క్షేత్రాలు ఉన్నాయి. అయితే ఆకాశలింగం చిదంబరంలో, వాయులింగం శ్రీకాళహస్తిలో, పృథ్వీలింగం కంచిలో, జలలింగం జంబుకేశ్వరంలో, అగ్నిలింగం అరుణాచలంలో ఇలా 5 లింగ క్షేత్రాలు ఉన్నాయి. దర్శనానికి నాకు 2.5 గంట టైం అయితే పట్టింది ఇదే క్యూలో ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకోవటానికి. ఇప్పుడైతే మనం మెయిన్ ఆలయంలోకి అయితే వెళ్తున్నాము ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకోవటానికి. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉంటాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనమివ్వడు, కేవలం రాతిలింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఈ ఆలయం లోపల విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు. ఈ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్నమవుతాయంట. దాని వలన మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయంట. అందుకే అరుణాచలాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్నిలింగం అంటారు. అరుణాచలేశ్వరుణ్ణి అమ్మవారిని దర్శించుకున్నాక అదే క్యూ నుండి మనం ఇలాగ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పులిహోర, స్వీట్ పొంగల్ 2 ఉంటాయి. సో 10 రూపీస్. సో ప్రసాదం తీసుకొని తినేసి సో ఈ వే నుంచి అయితే బయటకు వెళ్తున్నాము. ఈ వే నుంచి బయటకు వెళ్తే మనం రాజగోపురంలో నుంచి బయటకు వెళ్ళొచ్చు. అందుకని ఈ వేలో నుంచి అయితే బయటకు వెళ్తున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను 2 టైమ్స్ అయితే దర్శనానికి వెళ్ళాను. సెకండ్ డే ఆ రోజు వరలక్ష్మి వ్రతం, అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనం అరుణాచలం వచ్చి మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ శివయ్య నెరవేరుస్తాడని ఇక్కడ గట్టి నమ్మకం అన్నమాట. మన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్య క్షేత్రమే ఈ అరుణాచలం. సో ఖచ్చితంగా అరుణాచలాన్ని దర్శించుకోవటానికి ట్రై చేయండి. ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చాలా ఇంపార్టెంట్. 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు గిరి ప్రదక్షిణ చేసైనా దర్శనం చేసుకోవచ్చు, దర్శనం చేసుకునైనా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాము. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా నంది, అదే బల్లాల నంది. ఈ నందిని బల్లాల మహారాజు ప్రతిష్ఠించాడు. ఇక్కడ ఆలయాన్ని దర్శించుకోవటానికి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ లో ఉంటది. ఇక పౌర్ణమి రోజైతే కొన్ని వందల వేల మంది జనాలు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే వస్తారు. రోడ్లు కూడా పట్టవు, అంతమంది జనాలు ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ గోపురం దగ్గర కొన్ని వందల కాకులు ఉన్నాయి. ఈ ఆలయం మొత్తం మీద నేను ఈ గోపురం దగ్గరే ఇన్ని కాకులు చూడటం. ఇక్కడే ఈ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 1000 పిల్లర్ మండపం అయితే ఉంది. నాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 5 అయింది. ఆ తర్వాతే నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, అక్కడ ఏం దర్శించుకోవాలి, వాటి హిస్టరీ ఏంటి, అసలు గిరి ప్రదక్షిణ వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటి, అలా డీటెయిల్స్ అని వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టి నాకు ఒక మంచి మోటివేషన్ లా ఉంటది. ప్లీజ్ సపోర్ట్. Please do like, share and subscribe. Thank you for watching. Bye.